ఓకేనా, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ నాగేంద్ర సార్. అయితే మనకి నేను ట్రిపుల్ ఐటీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఆల్రెడీ సెట్స్ ఫంక్షన్స్ కంప్లీట్ చేశాను. ఇంకా ఆటోమేటిక్గా ఈ యొక్క ట్రిగ్నామీటర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ట్రిగ్నామీటర్లో కూడా కొన్ని ఫార్ములాస్ ఈ షార్ట్స్ చేశాను, కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి నాన్న. ఫైనల్గా వచ్చేసరికి మనం ఈ 1 మార్క్ బిట్స్ చూద్దాం, కొన్ని 10 బిట్స్. ద వాల్యూ ఆఫ్ కాస్ పైన కాస్ పై వాల్యూ కావాలి మనకి. దీన్ని మనం కాస్ ఆఫ్ 4π ప్లస్ పైగా రాసుకున్నట్లయితే ఇది 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి, అంటే 360 డిగ్రీస్ ఉన్నట్లు లెక్క. కాస్ 360 ఉన్నప్పుడు వాల్యూస్ చేంజ్ అవ్వనా, రేషియోస్ చేంజ్ అవ్వవు, కాస్గానే ఉండిపోద్ది. 360 ప్లస్ 5 అంటే మళ్ళీ మనకి సెకండ్ కోఆర్డినేట్కి వస్తుంది. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ మాత్రమే పాజిటివ్ కాబట్టి కాస్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. కాస్ పై అంటే మనకి 1 కాబట్టి మైనస్ కాస్ పై అంటే ఆన్సర్ ఎంతనా -1 అవుద్ది. లేదు ఇంకా కొంచెం క్లారిటీగా కావాలంటే దీన్ని మైనస్ కాస్ పైన నువ్వు మైనస్ కాస్ ఆఫ్ 90 ప్లస్ 90గా రాసుకున్నట్లయితే -90 ఉంది కాబట్టి రేషియో చేంజ్ అవుద్ది. సైన్ ఆఫ్ 90 డిగ్రీస్, 90 ప్లస్ కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అది చేంజ్ అవ్వదు నాన్న. కాబట్టి సైన్ 91 కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి -1. అంటే కొంచెం ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే, లేదు నాకు 180 వాల్యూ తెలుసు అంటే ఇక్కడతో అయిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ 1 డిగ్రీ, కాస్ 1 డిగ్రీ, కాస్ 2 డిగ్రీ, కాస్ 3 డిగ్రీ ఎక్సెట్రా కాస్ ఆఫ్ 179 డిగ్రీస్. వీటి వెరీ ఇంపార్టెంట్. జేఈ మెయిన్, ఐఐటీలో కూడా, ఎంసెట్లో కూడా వీటి కంపల్సరీగా ఉంటుంది అన్న. వెరీ సింపుల్. కాస్ 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ ఉందంటే ఈ మధ్యలో మనకి ఈ ప్రొడక్ట్లో, అంటే ఇక్కడ చూడండి రెండింటి మధ్యలో ఏముందని డౌట్ వస్తుంది మనకి. ఏమీ లేకపోతే మ్యాథమెటిక్స్లో ఇంటూ ఉన్నట్లు లెక్కన. ఓకేనా. అయితే ఈ ప్రోడక్ట్ మధ్యలో మనకి 90 అనేది వస్తుంది కాబట్టి కాస్ 90 డిగ్రీస్ వాల్యూ మనకి సైన్ 0 కాస్ 90 ఏమవుతుందన్నా 0 అవుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ మధ్యలో మనకి కాస్ 90 ఉంటాడు కాబట్టి టోటల్ ప్రొడక్ట్ వాల్యూ 0 అవుతుందన్న. ఓకేనా. టోటల్ ప్రొడక్ట్ వాల్యూ మనకి 0 కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ థీటా. If sin theta plus cosecant theta equal to 2 nana, find sin theta, sin square theta plus cosecant square theta వాల్యూ కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీ క్లూ, మ్యాథమెటిక్స్ అంటే ఆల్మోస్ట్ సూచి చేయడం అన్న. అంటే ప్రీవియస్ స్టెప్ను చూసుకుంటూ నెక్స్ట్ స్టెప్ రాయాలి. అంటే మన కళ్ళెదురుగా జరుగుతూ ఉంటే కొంత క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ బ్రెయిన్ నుంచి తీసుకోవాలి. సైన్ థీటా ప్లస్ కొసెకిన్ థీటా 2 అయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకిన్ స్క్వేర్ థీటా వాల్యూ ఇది చూడండి కనుక్కోమన్న బిట్ మనకి ఇక్కడి నుంచే వచ్చింది. అంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి అని ఇండైరెక్ట్గా క్లూ ఇచ్చాడు అనమాట. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి అన్న. సైన్ థీటా ప్లస్ కొసెకిన్ థీటా ఈక్వల్ టు 2ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే దిస్ ఈజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. sin square theta plus cosecant square theta plus 2 sin theta cosecant theta equal to 2 square means 4 నానా. అయితే మనకి ఇక్కడ sin theta cos theta ఒకదానికొకటి ఇంటర్నల్ ఆపోజిట్స్ అవి, ఒకదానికొకటి ఆపోజిట్స్. sin theta ఆపోజిట్ cosecant theta ఆపోజిట్ sin theta అంటే 1/cosecant theta రాసుకోవచ్చు, cosecant theta అంటే 1/sin theta రాసుకోవచ్చు. sin square theta plus cosecant square theta plus 2 ఇది రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా. sin square theta plus cosecant square theta is equal to 4 minus 2 మనకి 2 అవుతుంది. ఓకేనా. sin square theta plus cosecant square theta ఈక్వల్ టు 2 నా ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి tan theta ఈక్వల్ టు 1/2 నానా. tan ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 1/3. ఫైండ్ థీటా ప్లస్ 500. ఇక్కడ మనకి tan లో వాల్యూస్ ఇచ్చారు కాబట్టి దానికి tan అప్లై చేయండి.
tan of theta plus pi equal to formula tan a plus b formula tan theta plus tan pi by 1 minus tan theta tan pi నాను ఓకేనా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి tan అంటే ఎంత tan theta 1/2 ప్లస్ 1/3 by 1 minus 1/2 into 1/3 నాన్న ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి 2 3s are 6 నాన్న 6 ఎల్సిఎం తీసుకుంటే పైన 3 1s are 3 2 1s are 2 5 వస్తుంది డినామినేటర్లో 6 ఎల్సిఎం తీసుకుంటే 6 minus 1/6 నాన్న నెక్స్ట్ స్టెప్ 5/6 ఇంటూ ఇది రెసిప్రోకల్ చేద్దాం 6 minus 1 అంటే 5/6 అలా 6/5 టోటల్ క్యాన్సిల్ అయ్యి మనకి 1 వచ్చింది అంటే tan theta plus pi 1 అయితే tan theta plus pi is equal to 1 అయితే theta plus pi is equal to tan inverse 1 theta plus pi is equal to tan లో 1 ఎన్ని డిగ్రీస్ కంటే 45 డిగ్రీస్ కి theta plus pi is equal to మనకి 45 డిగ్రీస్ అవుతుంది ఓకే నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 minus tan square 15 degrees by 1 plus tan square 15 degrees ఈ tan square 15 degrees by 1 plus tan square 15 degrees అనగానే మనం cos 2 thetaకి వెళ్ళాలి cos 2 thetaకి 4 ఫార్ములాస్ ఉన్నాయి నాన్న cos square theta minus sin square theta రాసుకోవచ్చు నెక్స్ట్ cos 2 theta is equal to 1 minus 2 sin square theta రాసుకోవచ్చు cos 2 theta is equal to 2 cos square theta minus 1 రాసుకోవచ్చు cos 2 theta is equal to 1 minus tan square theta by 1 plus tan square theta అంటే cos 2 theta కి 4 ఫార్ములాస్ ఉన్నాయి cos 2 theta is equal to cos square theta plus cos square theta minus sin square theta cos 2 theta is equal to 1 minus 2 sin square theta cos 2 theta is equal to 2 cos square theta minus 1 cos 2 theta is equal to 1 minus tan square theta by 1 plus tan square theta అయితే మనకి ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కాబట్టి theta ప్లేస్ ఇక్కడ 15 డిగ్రీస్ ఉంది దిస్ ఇస్ గోస్ టు cos 2 theta ఫార్ములా కాబట్టి cos 2 into 15 degrees now cos 30 degrees cos 30 వాల్యూ నాన్న మనం sin 60 cos 30 అలా గుర్తుపెట్టుకుంటే cos 30 వాల్యూ √3/2 ఓకేనా cos 30 వాల్యూ √3/2 టోటల్ ఆన్సర్ మనకి 1 minus tan square 15 degrees by 1 plus tan square 15 degrees వాల్యూ √3/2 ఓకేనా నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ద వాల్యూ ఆఫ్ sin of 45 degrees plus theta sin of 45 degrees plus theta minus cos of 45 degrees minus theta sin of 45 degrees plus theta minus of cos 45 degrees minus theta మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడా ఇది sin a plus b ఫార్ములా ఇది cos of a minus b ఫార్ములా అవుతుంది cos sin of a plus b ఫార్ములా cos of a minus b sin a plus b ఫార్ములా sin 45 sin a cos b plus cos a sin b ఓకేనా మైనస్ బ్రాకెట్ వేసుకో ఇది cos a minus b ఫార్ములా cos a cos b plus sin a sin b cos a cos b plus sin a sin b ఇది theta నాన్న బ్రాకెట్ క్లోజ్ వాల్యూ చూడు sin 45 అంటే మనకి 1/√2 cos theta plus 1/√2 sin theta sin 45 నా cos 45 అని సేమ్ వాల్యూస్ ఉన్నాను కదా sin theta is equal to cos theta then theta వాల్యూ అని అడుగుతాడు sin theta equal to cos theta then theta is equal to 45 degrees 1 మార్క్ బిట్ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది బ్రాకెట్ అవుట్ సైడ్ మైనస్ ఉంది కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు సింబల్స్ చేంజ్ అవుతుంది నాన్న ప్రజెంట్ ఇక్కడ సింబల్ ఉంది ప్లస్ ఉంది అనుకుంటే మైనస్ అవుతుంది మైనస్ 1/√2 cos theta మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/√2 sin theta ఓకేనా చూడండి ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 1/√2 ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు లెక్క 1/√2 cos theta ప్లస్ అయితే 1/√2 cos theta మైనస్ బోత్ 2 ఆర్ క్యాన్సిల్
నెక్స్ట్ ప్లస్ 1/√2 sin theta minus 1/√2 sin theta. These two are cancelled. Answer goes to 0 degrees. Answer goes to 0 degrees. Next bit వచ్చేసరికి cot of cos కదా cot pi/4 plus theta into cot of pi/4 minus theta. Cot pi/4 plus theta into cot of pi/4 minus theta. దీనికి cot a plus b ఫార్ములా cot a minus b ఫార్ములా యూజ్ చేయాలి. కానీ దీనికి షార్ట్ కట్ మెథడ్ అంటే లెట్ theta is equal to 0 degrees తీసుకోండి. cot of pi/4 theta ప్లేస్ లో 0 పెడితే pi/4 వస్తుంది. అదేవిధంగా ఇది కూడా pi/4 వస్తుంది. cot pi/4 అంటే ఎంత? cot pi/4 అంటే 1 మనకి 1 into 1 ఆన్సర్ ఎంత అవుతుంది? cot pi/4 into cot pi/4 1 into 1 అవుతుంది ఆన్సర్. ఓకేనా? ఇది సింపుల్ షార్ట్ కట్ లో మనకి theta ఈక్వల్ టు 0 degrees. ఇందాక బిట్ కూడా sin 45 ప్లస్ మైనస్ cos 45 మైనస్ theta ఉంది కదా, ఆ ప్లేస్ లో కూడా నువ్వు sin of 45 degrees plus theta minus cos of 45 degrees minus theta. ఈ ప్లేస్ లో కూడా theta 0 తీసుకుంటే sin 45 minus cos 45 sin 45 1/√2 minus 1/√2. అంటే షార్ట్ కట్ మెథడ్. దీనికి a plus b ఫార్ములా అప్లై చేసినా వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ బిట్ cos 2 theta into cos 2 pi. cos 2 theta into cos 2 pi plus sin square theta minus pi. sin square theta minus pi minus sin square theta plus pi. ఒకసారి చూడండి బిట్ cos 2 theta into cos 2 pi plus sin square theta minus pi minus of sin square theta plus pi. రెండు అబ్జర్వ్ చేయండి. a square minus b square ఫార్ములా ఉన్నాయి. a square minus b square ఫార్ములా అక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ నుంచి a square minus b square అంటే a plus b into a minus b. ఏమో చూడండి, sin of theta minus pi plus theta plus pi. ఇది a plus b into a minus b. sin of theta minus pi minus theta minus pi. ఓకేనా? a plus b into a minus b. క్యాన్సిల్ అయ్యి చూడండి, ఇక్కడ ప్లస్ పై మైనస్ పై మైనస్ theta ప్లస్ theta క్యాన్సిల్. మైనస్ పై పై ఉంటుంది నాన్న. ఇక్కడ ప్లస్ theta మైనస్ theta క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసరికి cos 2 theta cos 2 pi plus sin theta plus theta sin 2 theta sin మైనస్ పై మైనస్ 2 pi అంటే మనకి మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ sin 2 pi అవుతుంది. ఓకేనా? సైన్లో మనకి మైనస్ వస్తుంది కదా, అందుకని ఎదుర ఎఫెక్ట్ అయింది. ఇది అబ్జర్వ్ చేయండి. ఇది మనకి ఏ ఫార్ములా ఉంది? cos a cos b minus sin a sin b. అంటే మనం అసలు cos a cos b minus cos of a plus b 2 theta plus 2 pi. ఓకేనా? 2/t తీస్తే 2 cos of theta plus pi కూడా రాసుకోవచ్చు. cos of 2/t అంటే ఇక్కడికే ఉంచేసేయండి. ఓకేనా? cos of 2 into theta plus pi అని ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? cos a cos b మైనస్ sin a sin b ఫార్ములా అన్నది. ఓకే, నెక్స్ట్ వీక్ 1 మార్క్ మిస్ చేస్తున్నాను కదా, కొంచెం సపోర్ట్ చేయండి. IIIT స్టూడెంట్స్ కానీ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ sin 15 degrees మైనస్ sin 70 degrees ప్లస్ sin 10 degrees. చూడండి, మనకి sin c మైనస్ sin d ఫార్ములా, sin c మైనస్ sin d. ఇది కూడా నేను షార్ట్ వీడియోస్లో చేశాను ఫార్ములాస్, అలా చదివితే గుర్తుంటాయి నాన్న. sin c మైనస్ sin d అంటే మైనస్ వచ్చింది కాబట్టి
2 cos of a c plus d అనమాట. 2 cos of x plus y by 2 sin of x minus y by 2 plus sin 10 degrees. ఇక్కడ మైనస్ వస్తే ముందు కాస్ వస్తుంది, ప్లస్ వస్తే ఇక్కడ సైన్ వస్తుంది, ఇక్కడ కాస్ వస్తుంది అన్న. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ వచ్చింది కాబట్టి 2 sin x plus y by 2 cos x minus y by 2 sin x minus sin y మైనస్ వచ్చింది కాబట్టి 2 cos x plus y by 2 sin x minus y by 2. చూడండి 50 plus 70 120 120 by 2 అంటే 62 cos 60 50 minus 70 minus 20 minus 10 degrees నానా ప్లస్ sin 10 degrees. ఓకేనా? ఇక్కడ చూడండి 2 cos 60 అంటే ఎంత 1/2 కదా. sin 30 cos 60 1/2 2 into 1/2 ఇది మైనస్ ఎఫెక్ట్ అవుద్ది మైనస్ sin 10 degrees ప్లస్ sin 10 degrees. ఈ 2 క్యాన్సిల్ అయినా మైనస్ 1 into 2 అంటే మైనస్ sin 10 degree plus sin 10 degrees. Both are cancel. Now answer is 0 minus sin 10 plus sin 10. Okay na rendu కలిపి మనకి 0 అవుతుంది. ఓకే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి sin c plus sin d ఫార్ములా కూడా చదువుకోవాలి. నెక్స్ట్ sin theta plus cos theta 1 sin theta plus cos theta is equal to 1. Then find sin 2 theta. Find sin 2 theta కావాలి. sin 2 theta కావాలంటే sin 2 theta ఫార్ములా 2 sin theta cos theta కాబట్టి దీన్ని a plus b హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ sin theta plus cos theta హోల్ స్క్వేర్ is equal to 1 హోల్ స్క్వేర్. a plus b హోల్ స్క్వేర్ రానా sin స్క్వేర్ theta plus cos square theta plus 2 sin theta cos theta is equal to 1. sin square theta plus cos square theta 1 అవుతుంది. 1 plus 2 sin theta cos theta అంటే sin 2 theta is equal to 1. sin 2 theta is equal to 1 minus 1 0 అవుతుంది. Now sin 2 theta value goes to sin 2 theta value ఎంతనా sin 2 theta value 0 అన్న. ఓకేనా? ఇప్పుడు మనకి 10 bits కంప్లీట్ అయినా ఇవి ట్రిగ్నోమెట్రీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ విధంగా నాకు ట్రిగ్నోమెట్రీలో ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.